బ్రేక్ అవుతుంది. ఓకే, లోపు నెట్వర్క్ చూసుకోండి. రామూర్తి గారు, ఇక్కడ మొదటి నుంచి చెప్తున్న వాదన ఇదే. కాంగ్రెస్ పార్టీ అవినీతి అయితే జరిగింది, ఎందుకు దాని యొక్క వాల్యుయేషన్ ఎందుకు పెంచారు అనేది ఒక ప్రధానం కూడా చెప్పుకుంటా ఉంటే, ఇక్కడ అకస్మాత్తుగా మళ్ళీ సిబిఐ డైరెక్టర్ని కలుస్తామంటున్నారు రేవంత్ రెడ్డి. వాస్తవంగా కలుస్తామన్న రేవంత్ రెడ్డి సిబిఐ డైరెక్టర్ని కలవాల్సింది ఇంకా ఉన్నారు. పక్క బీజేపీ పార్టీ సంబంధించిన వాళ్ళకు ఇంకా సునాయాసంగా కలిసే అవకాశం ఉంది, ఇంకొంచెం గట్టిగా ఫోర్స్ చేసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటు పక్క చూస్తే కేసీఆర్ ఇప్పుడే మళ్ళీ కొన్నేళ్ల తర్వాత మళ్ళీ డైరెక్ట్గా పబ్లిక్లో రావటం, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటే ఇటు కేటీఆర్ కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, ఎప్పటికక్కడ పార్టీలకు సంబంధించిన మీటింగులు అన్నీ మనం చూస్తున్నాం ఏ రోజుకి ఆ రోజు. ఒక పక్క చూస్తే కవిత ఒక్కసారిగా పార్టీ పెట్టి ఇదొక మళ్ళీ మార్కెట్లో పబ్లిక్లో ఇదొక విషయం చూస్తూ ఉన్నాం. ఈ తరుణంలో మళ్ళీ మిమ్మల్ని ఇది డిస్టర్బెన్స్గా అనిపించలేదా? ఇవన్నీ కూడా మళ్ళీ సిబిఐ డైరెక్టర్ని కలవటం ఇవన్నీ కూడా ఎవరు కలవద్దు అంటున్నారండి. ఇప్పుడు ఏ విచారణ ఏమన్నది మేము గతంలో కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నాం. మీరు కమిషన్లు ఏర్పాటు చేసిన కమిషన్ల ముందుకు వచ్చినాం, రేపు సిబిఐకి అప్ప చెప్పినా కూడా సిబిఐ ముందు కూడా హాజరవుతాం. మేము మళ్ళీ చెప్తున్నాం, ఎందుకంటే మేము న్యాయం చేయాలని చూసినాం తప్ప అన్యాయం చేయాలని చూడలేదు. ఇప్పుడు ఎవరైనా కూడా ఇంకోటి ఏంది, వాస్తవంగా ధవళేశ్వరం ఉంటుంది కాటర్ ద్వారా ఆయన అద్భుతమైన ప్రాజెక్ట్, ఆయన మీద ఎన్ని కమిషన్లు వేసిళ్ళు 700 సంబంధించి 700 సార్లు ఆయన పిలిపించి ఆయన గరిగోస పెట్టిళ్ళు. అదేవిధంగా ఇందిరాగాంధీ కూడా వాస్తవంగా కమిషన్ ఏర్పాటు చేశారు, ఆమెను కూడా ఇబ్బంది పెట్టిళ్ళు. ఇప్పుడు నేనేమంటున్నా, ఎవరైనా కమిషన్లు ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ తుదిగా కమిషన్ల పరిస్థితి భారతదేశంలో కూడా చూసుకోవచ్చు. అదే విధంగా ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పార్లమెంట్ లోనో అవినీతి జరగలేదని చెప్తారు నిండు సభలు. అదే విధంగా రాజకీయ సభకు వచ్చే వరకు మాత్రము రాజకీయ సమావేశంలో వచ్చి కాళేశ్వరం అది కాళేశ్వరంలో ఇది అని మాట్లాడతారు. ముఖ్యంగా ఏంటంటే మేము తీసుకున్నది కూడా వాస్తవంగా చెప్పాలంటే, ఇప్పుడు ఆర్ఈసి లిమిటెడ్ అన్నది కూడా చెప్పాను, అది రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అండి. ఇది ఏంటంటే మినిస్టర్ ఆఫ్ పవర్ కింద నడుస్తుందండి. వాళ్ళు ఇచ్చిన ఏ సర్టిఫికేట్, ఇందులో కాళేశ్వరంలో అవినీతి జరగలేదు, ప్రతి పైసా కాళేశ్వరం ప్రాజెక్టులకే యూజ్ చేస్తున్నట్టు తప్ప మిస్యూజ్ కాలేదని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన మినిస్టర్ ఆఫ్ పవర్ సంబంధించి ఏదైతే ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే రేవంత్ రెడ్డి కానీ, లేకపోతే మోడీ కానీ, లేకపోతే కిషన్ రెడ్డి కానీ, మిగతా ఎవరైనా బీజేపీ నాయకులైనా కాంగ్రెస్ నాయకులైనా రాజకీయ సభలో చేసిన ఆరోపణలు మాత్రమే. ముఖ్యంగా ఏంటంటే ఏ అధికారి అయినా కూడా ఇప్పటి వరకు కూడా కాళేశ్వరం మీద ఇది జరిగింది, ఇట్లా జరిగింది, ఏ కమిషన్ ఏర్పాటు చేసిన గింత అవినీతి జరిగిందని ఎవరు చెప్పలేదు. ఇంకోటి ఏంటంటే దేశవ్యాప్తంగా ఏదైతే మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఈ కాంట్రాక్ట్ కంపెనీ, ఎందుకంటే కాళేశ్వరం సంబంధించి మెగా కంపెనీ కానీ, లేకపోతే ఎల్ఎన్టీ కంపెనీ కానీ ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన కంపెనీలు. అదే విధంగా బీజేపీ ప్రభుత్వం ఉన్న కాడ కానీ అంతెందుకండి, ఇప్పుడు మెగా కంపెనీ గంగా మీద మేజర్ గా వాటర్ ప్రాజెక్టులు చేసింది మెగా కంపెనీ. అదే విధంగా వీళ్ళ రాష్ట్రాలు పెద్ద పెద్ద రాష్ట్రాలు వీళ్ళ చేతిలో ఉన్నాయి కదా, ఆ చేతిలో ఉన్న కాడ ఇప్పుడు ఎట్ ప్రజెంట్ కూడా ఎల్ఎన్టీ చేస్తున్నది. అదే విధంగా ఇప్పుడు ఇన్ని అంశాలు చూసుకుంటే దేశవ్యాప్తంగా మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్ర ప్రాంతాల్లో ప్రతి రాష్ట్రంలో ఈ అయితే ఎల్ఎన్టీ కంపెనీ కానీ, లేకపోతే మెగా కంపెనీ కానీ వర్క్ చేస్తున్నది. ఒక్కలకు కూడా రూపాయి పైసే రండి వీళ్ళు. మీరు అవసరం లేదు, మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఇవి అవినీతికి సంబంధించిన ఏదైతే ఇవి కంపెనీస్ కాదు, ఎందుకంటే పొంగిరెడ్డికి సంబంధించిన కంపెనీ కూడా కాదు. ఏంటంటే పొంగిరెడ్డికి సంబంధించిన కంపెనీ చిన్న చిన్న చోటా మోటా కంపెనీలు కాదు ఇవి. ఏంటంటే వీళ్ళ ఇమేజ్ డ్యామేజ్ చేస్తే, వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు ఇజ్జత్ జావేస్తే కూడా వీళ్ళు వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి వాస్తవంగా కట్టుబట్టలు అమ్ముకున్నా కూడా రాదండి. మళ్ళీ కూడా చెప్తున్నా, మళ్ళీ ఇప్పుడు మా మీద ఆరోపణలు చేస్తున్నారు, మా మీద కాదండి చేసేది. ఇప్పుడు మమ్మల్ని ఏమంటున్నారు, మీరు కాళేశ్వరంలో వాస్తవంగా అవినీతి చేసి ఎవరు ఇవ్వాలంటే అవినీతి చేస్తే అయితే ఎల్లంటే అన్ని ఇవ్వాలా, లేకపోతే వాస్తవంగా చెప్పాలంటే మెగా కంపెనీ అన్న ఈ 2 కంపెనీలు ఏమన్నా ఇచ్చేటియా అండి? ఇప్పుడు వాస్తవం చెప్తున్నా, మరి ఒకవేళ వీళ్ళు 1,00,000 కోట్లు మాకు ఇస్తే 94,000 కోట్లు తీసుకొచ్చినాం, 94,000 కోట్లలో ఇంకా 6,000 కోట్లు కలిపి ఇవ్వండి, ఇస్తారా అండి? ఏం ముచ్చటండి ఇవ్వండి. ఇంకోటి 1,00,000 కోట్లు అన్న, 1,00,000 కోట్లు ఇచ్చింది అనుకో, ఓకే 1,00,000 కోట్లు తీసుకున్నాం. 1,00,000 కోట్లు తీసుకుంటే మరి ఇవన్నీ ఫ్రీ కట్టిపోయిందా అండి? సిమెంట్ వాళ్ళే కొనుక్కున్నారు, ఐరన్ వాళ్ళే కొనుక్కున్నారు, ఇసుక వాళ్ళే తెచ్చుకున్నారు, అదే విధంగా ట్రాక్టర్లు, లారీలు, అదే విధంగా అన్ని మొబిలైజేషన్ వాళ్ళే తెచ్చుకొని మొత్తం వాళ్ళ స్టాఫ్ పెట్టుకొని జీతాలు ఇచ్చి మొత్తం మాకు లంచం ఇచ్చి వాళ్ళు మొత్తం ఫ్రీగా ప్రాజెక్ట్ కట్టి వెళ్ళిపోయిందా అండి? దుర్మార్గమైన మాట్లాడి